శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే తృతీయ స్థానంలో రవి ప్లస్ బుధుడు అంటే బుధాదిత్య యోగం 3వ ఇంట్లో కనిపిస్తుంది. చతుర్థంలో శుక్రుడు ప్లస్ బృహస్పతి ఇద్దరు కలిసి ఉన్నారు. పంచంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా మేషరాశి వారికి లాభస్థానంలో చూసుకునేసరికి రాహు, వ్యయం ఖర్చు పెట్టే స్థలం చూస్తే శనీశ్వరుడు ఉన్నారన్నమాట. ఇదిలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి? కొత్త ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయకండి, ఉన్నదేదో ఉంచుకుంటే సరిపోతుంది. చిన్న డెవలప్మెంట్ అయితే కనబడుతుంది తప్ప అది పెద్ద బెనిఫిషియల్గా ఏమైనా ఉండదు. సో ఉన్న ఉద్యోగంలో జరుగుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని అధిగమించి దాని సొల్యూషన్స్ ఎలా చేసుకోవాలా అనేది కూడా ప్లాన్ చేసుకోండి తప్ప కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకండి. ఇది సరైన సమయం అయితే కాదు. అలాగే వ్యాపారంలో కూడా చేస్తున్న వ్యాపారంలో కొంచెం డల్గా ఉంది కదా అని కొత్తది ఏమైనా యాడిట్ చేద్దాం అనుకుంటే మాత్రం దాన్ని నష్టపోయేది తప్ప వచ్చే లాభమే ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్త. ప్రస్తుతానికి 15 రోజులు మాత్రం అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా విదేశాల్లో చదువుకోవాలని ఉద్దేశంతో పిల్లలు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం నిదానం ఉండండి. ఈ సమయం కరెక్ట్ అయిన సమయం కాదు. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఇప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంచెం బలహీనపడుతుంది. అనుకున్న ఉద్యోగం రాదు, దానివల్ల మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వీలైనంత వరకు ఏ ఉద్యోగం జరిగినా అంటే మనం చదివిన చదువు సంబంధం కాని ఉద్యోగం కూడా ఉన్నా దాన్ని చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం అయితే కాదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటారు. కానీ సమయం కాదు కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియలు అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఓకేనా, ఫైన్. తర్వాత ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 బాగా పనిచేస్తుంది. కానీ ట్రేడింగ్ చేయమని అడ్వైస్ అయితే చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే 12లో శనీశ్వరుడు ట్రేడింగ్ చేయించి ఏదో రకంగా కష్టపడతారు, ఖర్చు పెట్టిస్తాడు. ఇల్లు కొనాలనుకుంటే కొనొచ్చు, దానికి బ్యాంకు నుండి లోన్స్ వస్తాయి. ఎందుకంటే శనీశ్వరుడు లోన్ ఇస్తాడు. ఖచ్చితంగా లోన్ ప్రయత్నం చేసుకుంటే ఇల్లు కొనియచ్చు, ఏమాత్రం భయపడకలే. అంతే తప్ప మనం ట్రేడింగ్ మాత్రం చేయడం పనికిరాదు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే. ఓకేనా. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, అదే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వ్యాపారస్తులందరికీ కూడాను చాలా న్యూట్రల్గానే వెళ్తూ చక్కగా వ్యాపారం నష్టపోకుండా జరుగుతుంది తప్ప అధిక లాభాలు అయితే వచ్చే అవకాశాలు కనిపించట్లే. అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్, కుటీర పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో అవిను, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా న్యూట్రల్గానే ఉంది. కానీ పెద్ద చెప్పుకోదగ్గ లాభదాయకంగా కనిపించట్లేదు. ఫైన్. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా కొంత నష్టాన్ని చూపిస్తుంది తప్ప పెద్ద అధికమైన ఫలితాలు కనిపించట్లేదు. ఫైన్. ఇక మంత్రమే శరణ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రాన్ని మనం చెప్తుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది కనబడదు. కానీ మీరు తీసుకుంటున్న నిర్ణయం షార్ట్ టెంపర్తో, కుజుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం అగ్నితత్వం గల ఆలోచనలు వస్తాయి. మీరు షార్ట్ టెంపర్తో నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించి యోగంలో వెళ్ళాలంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకము, ఆరాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండగలిగితే కొంత మనసు ప్రశాంతంగా ఉండి స్థిమితంగా ఉండి మీరు తీసుకుంటున్న నిర్ణయాలకి కనీసం ఈ 15 రోజులు కాకపోయినా తర్వాత అయినా సరే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందండి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.